JP9 న్యూస్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మా సంఘం ఆధ్వర్యంలో పెళ్లిళ్లు కుదిర్చిన మధ్యవర్తులపై కస్టమర్ ఎరుకల శారదా గౌడ్ దౌర్జన్యాన్ని ఖండించాలి అని శారదా గౌడ్ ఉంటున్న మార్వెల్ హైట్స్ అపార్ట్మెంట్ ముందు నిరసన. మధ్యవర్తులను కించపరిచే విధంగా దుర్భాషలాడిన శారదా గౌడ్ పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. మధ్యవర్తుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన శారదాపై చర్యలు తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. अरे పెద్ద మనిషి జర జర మధ్యవర్తి చిల్లరన్న పదం వెనక్కి తీసుకోవాలి. మధ్యవర్తి బ్రోకర్ సంబోధించింది వెనక్కి తీసుకోవాలి. ఆత్మాభిమానాన్ని కాపాడాలి, ఆత్మ గౌరవాన్ని గౌరవించాలి. మధ్యవర్తులు వచ్చిన మీడియా మిత్రులందరికీ నా అభినందనలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మేము వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, ఎజిటేషన్ చేయడానికి కారణం ఏంటంటే, మేము చాలా అవమానాలకు గురైనామండి. నా పేరు అర్జున్ రావు, అమ్మ మధ్యవర్తుల సంఘం అధ్యక్షుడు. నేను 4 రాష్ట్రాల్లో మా సంఘం విస్తరించి ఉంది. మేమందరం కలిసికట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వ్యక్తులను కలుపుతూ ఒక పెళ్లి సంబంధం అన్నట్టుగా ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే మమ్మల్ని చాలా అవమానపరుస్తున్నారు, మమ్మల్ని దిగజారుస్తున్నారు. అందరూ అంటారు ఆగస్టు 15, 1947 ఇండిపెండెన్స్ డే వచ్చిందని, కానీ మాకు రాలా. పెళ్ళిళ్ళు చేసే మధ్యవర్తులకు రాలా. సమాజంలో మాకు ఎటువంటి గుర్తింపు లేదు. పెళ్లికి ముందు అమ్మ అయ్యా అప్ప అంటారు, పెళ్లికి ముందు కారు ముందు కూర్చోబెట్టుకుంటారు, పెళ్లి తర్వాత అసలు నువ్వెవరా అని చూస్తారు. కనీసం పెళ్లి కూడా పిలవరండి. చాలా మేము అన్యాయానికి గురవుతున్నాం. ప్రతి ఒక్క మధ్యవర్తి 2 రాష్ట్రాల్లో కూడా మీడియేటర్ చాలా. ఇప్పుడు ఈ సమస్య మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే అండి, ఇది ఇక్కడ ఏ ఒక్కరి సమస్య కాదండి, మొత్తం వ్యవస్థకు సంబంధించిన సమస్య. మా మధ్యవర్తి గౌడు అర్నద్ గౌడ్ గారు కష్టపడి, వారి మిసెస్ రాధాగౌడ్ గారు కష్టపడి ఒక పెళ్లి సంబంధం సెటిల్ చేస్తారు. అమెరికా అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి సెటిల్ చేస్తే వాళ్ళు పెళ్ళి అయినాక అమ్మ నేను సంతోషంగా ఇంత అమౌంట్ ఇస్తాను పారితోషికంగా అని వాళ్ళు చెప్పడం జరిగింది. తీరా పెళ్ళి అయిపోయినాక మా అల్లుడు ఇచ్చారు కదా, మీకు సంబంధం లేదు కదా అన్నట్టుగా మాట్లాడడము, వాళ్ళు వాగ్వివాదం చేసుకోవడం జరిగింది కొన్ని విషయాల్లో. అప్పుడు మా సంఘం దృష్టికి వచ్చినప్పుడు మేము సంఘం ద్వారా వెళ్ళి సామరస్యంగా పరిష్కరించి, అమ్మ అసలు ఏమైందమ్మా కూర్చొని మాట్లాడదామని చెప్పడానికి మేము వచ్చాము. మేము చేసిన తప్పు అదే. వచ్చి కూడా మేము 4-5 వచ్చామండి. ఒకసారి మేము పోలేదు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాము. ఎందుకంటే బయట ఇక్కడ దాకా వాయిస్ వచ్చింది, మా వాళ్ళ మీద ఎగబడుతున్నారు. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్, వీడియో రికార్డు ఉంది. మేము వెళ్ళి అమ్మ కూర్చొని మాట్లాడదామంటే అసలు అవకాశం ఇవ్వకుండా, నువ్వెవరు, సంఘం అంటే సంఘానికి వాల్యూ లేదా అండి, యూనియన్స్కి వాల్యూ లేదా సమాజంలో? మేము ఎంతో కష్టపడి మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి, మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. సంఘం ద్వారా పోయినట్టు సంఘాన్ని తీసేస్తుంది, నువ్వెవరు అంటుంది, ఎవరా అంటుంది, వీళ్ళని మహిళా మధ్యవర్తులు అండి. వాళ్ళు పట్టుకొని అసలు చెప్పలేని మాటలు అంటారండి. బ్రోకర్ అన్నది, బ్రోకర్ అంటుంది. మేమంట అడుక్కునే వాళ్ళమంట. మరి మేము అంతా అడుక్కునే వాళ్ళమంట, నువ్వు మా దగ్గర ఎందుకు వచ్చావమ్మా? నువ్వే పెళ్లి చేసుకోవాలి కదా, మధ్యవర్తులు ఎందుకు వచ్చినావు? మళ్ళీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సమక్షంలోనే చిల్లగాలంటుంది, చిల్లరని మాట్లాడుతుంది. ఎలా పడితే అలా తంతదంట. అంటే మరి అంతా ఇట్లా కూర్చుంటాం అంటే మేము భయపడిపోవాలి, మేము ఇలాగే భయపడిపోవాలా? సో సమాజంలో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. మేము పద్ధతిగా అమ్మ, అందరికీ అమ్మ ఉన్నట్టే మా అందరికీ అమ్మ మంచి పేరు పెట్టుకొని సమాజంలో ఎవరైతే పెళ్ళిళ్ళు కాకుండా సతమతం అవుతున్న తల్లిదండ్రులకి త్వరగా పెళ్ళిళ్ళు చేసే విధంగా మేము కలిసాం. మంచి కార్యక్రమం కోసం మేము అమ్మ సంఘం పెట్టాం. కానీ ఇలా అవుతున్నాం ఎప్పుడు ఊహించాలా? మమ్మల్ని అవరపరిచారు. ఒక మధ్యవర్తి అంటే అసలు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేకుండా పిచ్చిగా మాట్లాడారండి. ఎవ్రీథింగ్ మీకు రికార్డ్స్ ఇస్తాను, ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఉంది, మా దగ్గర ప్రూఫ్ ఉంది. పోలీస్ స్టేషన్ మేము కంప్లైంట్ ఇస్తానని చెప్పి మాకే బెదిరించింది. మేము మాట్లాడడానికి వస్తే కనీసం ఇంటి ముందుకు ఎవరైనా వస్తే ఎవరు సార్ అని అడిగి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడతారు కదా, మేము కొట్లాడలే. మాకే పోలీస్ స్టేషన్ పోతాను, మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసాం. మేమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడ కూడా వచ్చారు, వారే వచ్చారు, పిఎస్ వాళ్ళు చేయలేదు. వచ్చి రిటర్న్ కంప్లైంట్ చేశారు మా మీద. నేనంట కొట్టాను అని మా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను సార్కి చెప్పాను, సార్ నేను కొడితే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి నన్ను జైలు అయ్యని నేను కూర్చుంటాను చెప్పిన.
మమ్మల్ని 5 గంటలు వెయిట్ చేయించారు. తర్వాత మాకు పరిష్కారం న్యాయం జరగలేదు. 2 రోజుల తర్వాత రమ్మని చెప్పాం. సో మా డిమాండ్ ఏంటంటే మిత్రులారా, దయచేసి సమాజానికి తెలియపరచండి. ఈ సమస్య ఇది మొదటిది కాదు. ప్రతి ఒక్క మధ్యవర్తి ఎదుర్కొంటున్నారు. 2 రాష్ట్రాలు ఎదుర్కొంటున్నారు. మేము చాలా కష్టపడుతున్నాము. వేల మంది మధ్యవర్తులు దీని మీద జీవనాధారంగా ఉంది. గవర్నమెంట్ దృష్టిలో మేము లేము. వీఆర్ అన్నోటిస్డ్. సో మా ప్రయత్నంలో మేము ఉన్నాం. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మా మహిళా మధ్యవర్తులను, మా సంఘాన్ని, మధ్యవర్తుల సంఘాన్ని కించపరుస్తూ అఘోరపరుస్తూ దుర్భాషలు ఆడినందుకు దానికి క్షమాపణ చెప్పాలి. మేము ముఖ్యంగా అదే మాకు క్షమాపణ చెప్పాలి. మేము బ్రోకర్ అన్నారండి. ఇది మాకు చాలా బాధగా ఉంది. మాకు నిద్ర లేదు 2 రోజుల నుంచి. బ్రోకర్ ఏంటండి? బ్రోకర్ దందా చేస్తున్నామా? పెళ్లి చేసిన మధ్యవర్తిని పెట్టుకుని బ్రోకర్, నువ్వు నీకు బ్రోకర్ అనిపిస్తే నీ కూతురు ఎందుకు ఇచ్చినావు మాకు? మా ప్రశ్న. చిల్లరోళ్ళు అన్నది, కొరత అన్నది చాలా విధంగా మాట్లాడిందండి. ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే వారు వచ్చి మధ్యవర్తులందరికీ మీడియా రూపంలో క్షమాపణ చెప్పాలి. మేము సామరస్యంగా పరిష్కరించడానికి వచ్చినాము. మేము కొట్టాడే వాళ్ళమే అయితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఫిర్యాదు చెయ్యము. మా ట్రాక్ రికార్డ్ ఉంటుంది, యూట్యూబ్లో చూసుకోవచ్చు. మా ఛానల్ ఉందండి, అమ్మా మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్. మేము ఇంతవరకు ఎలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసాం సమాజానికి. ఇలాంటి సందర్భాలు ఎలా ఎదుర్కొన్నాం మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఉంది. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. నిజంగా అర్జున్గా మా మధ్యవర్తులు కానీ నేను కానీ తప్పు చేస్తే ఎనీ టైం మేము అరెస్ట్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం జరగాలి. మిత్రులకు నమస్కారం అండి. నేను అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నా పేరు గడ్డమీది హరినాథ్ గౌడ్. నేను గౌడబంధం మ్యారేజ్ బ్యూరో రిజిస్ట్రేషన్తో నడిపిస్తున్నాను హైదరాబాదులో. మాకు ఒకరోజు ఫోన్ వచ్చిందండి. ఆ ఫోను శారదా అని, ఎరకల శారదా గౌడ్, ఇక్కడ మేడిపల్లి. ఫోన్ చేసి నాకు భర్త లేడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, ఆమెకు ఉద్యోగం కూడా లేదు, ఇంటర్వ్యూలో ఉంది, ఇంకా ఆమెకి మంచి సంబంధం తెమ్మనంటే నేను వారికి ఒక 10 ప్రొఫైల్ పెట్టడం జరిగింది. 10 ప్రొఫైల్ పెడితే అందులో 2 అబ్బాయిని సెలెక్ట్ చేశారు. ఆ ప్రొఫైలు రిజెక్ట్ అయ్యాయి కొన్ని కారణాల వల్ల. మళ్ళీ ఇప్పుడు 3వ సంబంధము అబ్బాయిని మేము తీసుకొని రావడం జరిగింది. ఆ అబ్బాయితో సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంటు ఎస్విఎన్ గార్డెన్లో జరిగింది. ఎంగేజ్మెంట్ రోజు మాకు పారితోషికం అనేది ఇస్తారు. మేము అడిగిన పారితోషికం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మీకు తలకాయ ఉందా, మెదడు ఉందా అని అంటున్నది. ఈ విధంగా ఉందని మేము సంఘంకి కంప్లైంట్ ఇచ్చాము. అమ్మ సంఘంకి మేము కంప్లైంట్ అర్జునరావు గారికి ఇచ్చాము. వారికి ఇస్తే వారు పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళు అసలు మాట్లాడకుండా, ఇంట్లోకి పిలవకుండా మమ్మల్ని బ్రోకర్లు, తెలివి ఉందా, చిల్లరగాళ్ళు, ఆడవాళ్ళని కూడా మీకు వీడియోస్ పంపుతా చూడండి. ఆడవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, మేము ఒక మాట అనలేము. మగవాళ్ళని మేము వెనకాల ఉన్నాము, ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు మాట్లాడలేదు. మా మెడలో ఐడెంటికాలు గుంజుకొని మరీ ఫోటోలు కొట్టుకుంటుంది. ఏదో మేము తీవ్రవాదులమ్మా? మేము పెళ్లి చేయడం తప్ప అండి? చెప్పండి. ఒక తండ్రి లేని అమ్మాయికి మేము మ్యారేజ్ సెట్ చేస్తే తప్ప? చెప్పండి. ఇది ఎక్కడ న్యాయం? మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ ఎంత గొప్పది సమాజంలో. మాకంటూ రాజ్యాంగంలో ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము అత్యుత్తమైన ఉండగలిగినటువంటి సంస్థ మ్యారేజ్ బ్యూరో సంస్థ. ఆ సంస్థని బ్రోకర్ అని శారదా గౌడ్, ఎరికల శారదా గౌడ్ అనడం మాకు చాలా బాధ కలిగిస్తుందండి. మాకు రావాల్సిన పారితోషికం కాదు, ఇక్కడ బ్రోకర్ ఏదైతే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మీడియా ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు చెప్పండి మిత్రులారా, మేము చేసింది తప్ప? తండ్రి లేని అమ్మాయికి అమెరికా సంబంధం, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అబ్బాయికి, అమెరికాలో సొంత ఇల్లు కొనే అబ్బాయి, హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొనే అబ్బాయి, సొంతంగా 20 కోట్ల ఆస్తి ఉన్న అబ్బాయికి తండ్రి లేని అమ్మాయికి సంబంధం తెచ్చినందుకు మాకు ఇవాళ ఇచ్చినటువంటి మర్యాద బ్రోకర్. చెప్పండి. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సిఐ గారి ఇప్పటివరకు పిలిచి మాట్లాడితే దాఖలాలు లేవు. మాకు డబ్బులకి సంబంధం లేదంటే డబ్బులే కాదు, గొడవ నొల్లి జరుగుతుంది కదా, ఈ వాయిస్ వద్దు కదా, అది కూర్చొని పరిష్కరిస్తారేనన్నా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కదా మేము 3 రోజులు పోయినాము, 10 మంది మహిళలు అందరం పోతే అక్కడ పరిష్కారం అనేది జరుగుతున్నాయి. ఇక్కడ పరిష్కారం లేదు, ఏం లేదు. వాళ్ళు పిఎస్కి రమ్మని వస్తలేరు. అక్కడ దామోదర్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, తాను ఫోన్ చేస్తే నిన్న పిఎస్లో చెప్తున్నాడు, మాకే ఉల్టా పొల్టా మాట్లాడుతూ సార్ అని అని చెప్తున్నాడు. చెప్పండి. మధ్యవర్తి అంటే వాళ్ళ మీద తీసి పడేశారు. నిన్న రాత్రి 10 గంటలకి ఫోన్ చేశారు. నిన్న రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి ఎస్ఐ గారు చెప్తున్నారు పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చుని అని. అంటే మేము ఇలా ధర్నా చేస్తే మీకు గుర్తుకొచ్చిందా? మేము ధర్నా చేస్తున్నాం ఇవ్వాలంటే రాత్రి గుర్తుకొచ్చిందా మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని? ఇదే పూట పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు నొచ్చి మాట్లాడుకుంటే కాదా? మేము ఇలా మాకు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏంది? మా ఇల్లు ఎక్కడ? ఈ రోజు చూడండి, 100ల సంఖ్యలో వచ్చాము. మా మ్యారేజ్ బ్యూరో అన్ని బంద్ చేసుకొని వచ్చాము. ఇదేందండి? ఇది ఒక మాకు పనిష్మెంట్ లెక్క ఉంది.
కావున మాకు బ్రోకర్ అనే మాటను వెనక్కి తీసుకోవాలి, శారదా గారి మీద చర్య తీసుకోవాలి, మాకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.